ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రసన్నశూరమాధవకరాభ్యోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థరుగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ త్వదాజ్ఞయా త్వత్ప్రసాదాత్ త్వత్ప్రేరణయా త్వత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ త్వదాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద భక్తినామక రూప విశేషైః మద్హృది స్థితేన పరమదయాళునా క్షమాసముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధ సహిష్ణునా సర్వస్వామినా సర్వప్రేరకేణ సర్వతాత్వికా దేవతా ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త అశేష దుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్ద వాచ్యేన. నిన్నటి రోజున మన ఈ ప్రాతః సంకల్ప గద్య ప్రవచనంలో సర్వప్రేరకేణ సర్వతాత్వికా దేవత ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త అశేష దుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన అనేటటువంటి విశేష వివరణ చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మన దేహంలో ఉండేటటువంటి తత్వాభిమాని దేవతలకు తాత్విక అసురులకు ప్రేరకులై వాయుదేవుల వారు ఉన్నారు అని చెప్పుకుంటూ తత్వాభిమాని దేవతల గురించి చెప్పుకున్నాం. ఈరోజు తత్వాభిమాని దైత్యులు. మన దేహంలో తత్వాభిమాని దైత్యులు ఎవరయ్యా ఉండేవారు ఉంటున్నారు అని అంటే మధు కైటభులు, కాలనేమి, విప్రచిత్తి, అలక్ష్మి, కలి యొక్క పత్ని అయినటువంటి అలక్ష్మి, కలి. వీరందరూ కూడా క్రమంగా ఒకరికంటే ఒకరు అధములు. అందరికంటే నీచోత్తముడు, అధమాధముడు, అధమోత్తముడు ఎవరయ్యా అనంటే కలి. అజ్ఞానము, భ్రమ, ప్రమాదములకు ఈ కలి అభిమాని దైత్యుడు. మళ్ళీ ఒక మారు, అజ్ఞానము, భ్రమ, ప్రమాదములకు కలి అభిమాని దైత్యుడు. దుష్ట కామాదులకు, చెడు కోరికలు, వీటికి అభిమాని దైత్యుడు కాలనేమి. ఇక మిగిలినటువంటి నానా దుర్భావనలు, మనలో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, చెడు భావనలు వస్తూ ఉంటాయి. వాటి చేత మనము దుష్కర్మలను చేస్తూ ఉంటాము. వాటికి భిన్నమైనటువంటి దైత్యులు అభిమానులుగా ఉంటూ ఉన్నారు. ఈ అన్నింటి వివరాలను మనము శాస్త్రాభ్యాసం చేసి విపులంగా విస్తారంగా తెలుసుకోవాలి. మొత్తానికి మనకు మన మనస్సులో
మంచి భావనలు కలగాలి అనంటే తత్వాభిమాని దేవతలు ప్రేరకులుగా ఉంటారు. వారికి వాయుదేవుల వారు ప్రేరకులుగా ఉంటారు. వాయుదేవుల వారికి నారాయణుడు ప్రేరకుడిగా ఉంటాడు. అలాగే మనలో చెడు భావనలు, చెడు ఆలోచనలు వచ్చి చెడు పనులు చేయడానికి మనలో మధుకైటవులు, కలి మొదలైనటువంటి దైత్యులు ప్రేరకులుగా ఉంటారు. వారికి ముఖ్య ప్రాణుల వారు ప్రేరకులు, ముఖ్య ప్రాణుల వారికి భగవంతుడు ప్రేరకుడు. ఈ విధంగా మన దేహంలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణుల వారు దేవతలకు, దైత్యులకు ఇద్దరికీ ప్రధాన ప్రేరకులుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ పాపములకు, పుణ్యములకు ప్రేరకులు దేవతలు ఉంటూ ఉన్నప్పుడు దేవతలకు ఏ విధమైనటువంటి పాపలేపము ఉండదు. దేవతలకే లేనప్పుడు వారికి నియామకులైనటువంటి ముఖ్య ప్రాణుల వారికి పాపలేపము లేదు అని చెప్పవలసిన అవసరం లేదు. ముక్తియోగ్యులైనటువంటి సుజీవులు కూడా వారి పూర్వ సంస్కారము, వారి అదృష్టానుసారంగా వారు కూడా తత్వాభిమాని దైత్యుల ద్వారా ప్రేరకులై దుష్కర్మలందు ప్రవృత్తులవుతారు. అయితే ప్రధాన ప్రేరకులైనటువంటి శ్రీ ముఖ్య ప్రాణుల వారు వీటికి ప్రేరకులై ఉన్న ఎవరైతే సద్భక్తులు ముఖ్య ప్రాణుల వారిని అర్థాత్ వాయుదేవుల వారిని ఎవరైతే శరణు కోరుతారో, వారిని శరణు వేడుతారో, సుజీవుల చేత పాపకర్మలు జరిగిన, సుజీవులు పాపకర్మలు చేసిన వాటి పాపలేపము వారికి కలుగకుండా ఇక ప్రబల కర్మానుసారంగా సుజీవులు ఆ దుష్కర్మల ప్రభావాన్ని అనుభవించాలి తప్పకుండా అన్నప్పుడు ముఖ్య ప్రాణుల వారిని మనము ఆశ్రయించినప్పుడు ఆ ప్రబలమైనటువంటి పాప కర్మల ఫలము మనకు ఫలము యొక్క తీవ్రతను తగ్గించి మనలను ఆ అనుభవించవలసినటువంటి పాప కర్మ ఫలములను అనుభవించేటట్లుగా చేస్తారు వాయుదేవుల వారు. అయితే ఆ తీవ్రతను తక్కువ చేస్తారు ఎప్పుడైతే మనము వాయుదేవుల వారిని ఆశ్రయిస్తే. అందుకే మన మధ్వ సిద్ధాంతంలో హరి సర్వోత్తమ, వాయు జీవోత్తమ అని ఘంటాపదంగా ఎందుకు చెబుతూ ఉన్నారు అని అంటే, వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞ మేరకు ఈ జగత్తు యొక్క అందరి జీవరాశులను నియంత్రిస్తూ వారి నియామకులై ప్రేరకులై ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము పురందరదాసుల వారు చెప్పినట్లుగా గురువిన గులామనాగువ తనక దొరయదండ ముకుతి అని చెప్పినట్లుగా జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారిని మనము ఆశ్రయించినప్పుడు మాత్రమే భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ వాయుదేవుల వారిని మనము ఆశ్రయించినప్పుడు మనము పూర్వ సంస్కార ఫలంగా, సంస్కారానుసారంగా మన యొక్క అదృష్టానుసారంగా మనము సుజీవులు కొన్ని దుష్కర్మలు చేసిన ఆ దుష్కర్మల పాప ఫలము నుండి రక్షిస్తారు వాయుదేవుల వారు వారిని ఆశ్రయించినప్పుడు. లేదా ఆ పాప కర్మల ఫలము యొక్క తీవ్రతను తగ్గించి సుజీవులను రక్షిస్తారు. కాబట్టి మనము వాయుదేవుల వారిని తప్పకుండా ఆశ్రయించాలి, వారిని భక్తి చేయాలి. వారిని భక్తి చేసి వారి ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి. అందుకే సుమధ్వ విజయంలో ముకుంద భక్త్యై గురుభక్తి జాయై, ఆ ముక్తిని ఇచ్చేటటువంటి ముకుందుని యందు భక్తి మనకు రావాలి అని అంటే మొదట గురుభక్తి రావాలి.
గురువు అంటే జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారు. తారతమ్యానుసారంగా మనం తీసుకుంటే మన సాక్షాత్ గురువుల నుండి వారి గురువులు పరంపరగా వెళితే ముఖ్య గురువులైనటువంటి జగద్గురువులైనటువంటి వాయుదేవుల వారు మనకు వస్తారు. ఆ వాయుదేవుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే వారి యందు భక్తి చేయాలి. ఈ విధంగా వాయుదేవుల వారి యందు భక్తి చేసి వాయుదేవుల వారి మూలంగా వారి ద్వారా సర్వోత్తముడైనటువంటి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి ఎప్పుడైతే వాయుదేవుల వారిని మనము శరణు పొందుతామో మనలో అంటే సుజీవులలో ఉన్నటువంటి తాత్విక దైత్యులు వారిని దుష్కర్మల యందు ప్రేరేపించిన వాయుదేవుల వారు ఏం చేస్తారు, మన ప్రయత్నాలను అంటే దైత్యుల ప్రేరణానుసారంగా మనము దుష్కర్మల యందు పాల్గొనేటటువంటి ప్రయత్నాలను వాయుదేవుల వారు విఫలము చేసి పాప కర్మలను చెయ్యకుండా మనలను రక్షిస్తారు. ఈ కారణం చేతనే అంటే పాప ప్రేరక ప్రయత్నాలను భంజనము చేసి అంటే నాశము చేసి భక్తులను రక్షించటం చేత ముఖ్య ప్రాణుల వారికి ప్రభంజన అనేటటువంటి పేరు వచ్చినది. ప్రభంజన నామముతో ముఖ్య ప్రాణుల వారు ప్రసిద్ధులయ్యారు. కాబట్టి వాయుదేవుల వారు అర్థాత్ ముఖ్య ప్రాణుల వారి యొక్క అనుగ్రహము అనేటటువంటి వజ్ర కవచము పుణ్యజీవులకు సర్వకాల సదా సర్వావస్థలయందు ఉంటుంది. కాబట్టి పుణ్యజీవులు సాంసారిక భయ దుఃఖాదుల చేత మనము చింత అంటే వాటి చేత దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాయుదేవుల వారి అనుగ్రహము పుణ్యజీవులకు ఉండటం చేత. కాబట్టి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మనకు చెబుతూ ఉన్నారు, సర్వప్రేరకేణ సర్వతాత్వికాదేవతా ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త అశేష దుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన. మనలో ఉన్నటువంటి తాత్విక అసురులను నాశం చేయటం చేత వారిని మర్దనం చేయటం చేత వాయుదేవుల వారికి ప్రభంజన అని పేరు. అంతేకాకుండా దుర్మత భంజకేన 21 దుర్మతములను నిరాకరించి వాటిని నాశం చేసి మంచి మతాన్ని ద్వైత మతాన్ని స్థాపించినటువంటి వారు. కాబట్టి వాయుదేవుల వారికి దుర్మత భంజకేన దుర్మతములను నాశం చేయడం చేత ఆ కారణం చేత ప్రభంజన శబ్దవాచ్యేన ప్రభంజన అనేటటువంటి పేరుతో ప్రసిద్ధులయ్యారు వాయుదేవుల వారు అని చెప్తూ ఈ పంక్తి భాగం యొక్క విశేష వివరణను ఈరోజుతో ముగిస్తూ ఇక రేపు 27వ పంక్తి భాగము ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధి శోధకేన సర్వకర్మ కర్త్ర సర్వకర్మ కారయిత్ర సర్వకర్మ స్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్ర సర్వకర్మ ఫలభోజయిత్ర సర్వకర్మ ప్రేరకేణ సర్వకర్మ కర్మోద్బోధకేన సర్వకర్మ శుద్ధిప్రదేన సర్వకర్మ సిద్ధిప్రదేన సర్వకర్మ నిష్టేన సర్వకర్మ సాక్షిణ సర్వకర్మ నిష్ట భగవద్రూపోపాసకేన అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.